డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. లోకేష్ పట్ల మోడీ చాలా ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నట్టుగా పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంటే దత్తపుత్రుడిగా పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డిని మోడీ దూరం పెడుతున్నాడు అనే వార్తల్లో నిజం ఎంతుంది? నిజంగానే నిన్న షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న బంధం, మోడీకి దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళటానికైనా పర్మిషన్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు, మాకు మాత్రం ఇవ్వటం లేదు అని చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతుంది? నిజంగానే లోకేష్ పట్ల మోడీ ఎందుకు ఇంత ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు? గతంలో కూడా మనం చూసాం, లోకేష్ నువ్వు 2-3 సార్లు ఢిల్లీ వచ్చినా కూడా నన్ను కలవకుండా వెళ్ళావు అని ఆయన ఆక్షేపించినట్టుగా మాట్లాడితే లోకేష్ కూడా ఒకసారి ఢిల్లీ వెళ్ళి మోడీని కలిశాడు. మళ్ళీ మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్ మోడీతో జరిగిన ఆ చర్చా సమావేశాల్లో ఏం జరిగిందనేది కూడా బయట పెట్టాడు. దీని అంతటి ప్రకారంగా చూస్తుంటే బీజేపీ పార్టీ అయితే ఈ కూటమిని ఇలాగనే కొనసాగించుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటో లేకపోతే లోకేష్ తోటో ఈ మైత్రి బంధం ఇలాగనే కొనసాగించడానికి కృతనిశ్చయంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి గల కారణాలు ఏమిటి, ఎంతవరకు ఈ బంధం ఇలాగనే గట్టిగా ఉండే అవకాశం ఉంది అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన కుండబద్దల వీక్షకుల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తొందరగా మన వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరతాయి. ఆ వీడియోలని నిక్కచ్చి ఆధారాలతోటి ఖచ్చితమైన సమాచారంతో మీ దాకా చేర్చే బాధ్యత నాది. ఇక అసలు విషయంలోకి వస్తే గనుక లోకేష్ పట్ల మోడీ చాలా ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. కేవలం లోకేష్ అనే దానికంటే కూడా మోడీ ఎక్కువగా యంగ్స్టర్స్ ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమాభిమానాలతోటే ఉంటాడు. వాళ్ళని ఎక్కువగా ఆదరించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మరి వాళ్ళని ఏమన్నా కొంచెం ప్రభావితం చేయటం ఈజీ అనుకుంటాడా, లేకపోతే తను చెప్పిన మాట వాళ్ళు వింటారు, తను పెద్దరికంగా ఏదైనా మాట చెబితే కాదనలేకైనా వింటారని అనుకునే అవకాశం ఏమన్నా ఉందా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడిని విభేదించి లోకేష్కి పితానే అని కొన్ని వ్యాఖ్యలు చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా యంగ్ రాజకీయ నాయకుడు కాబట్టి చాలా ఎక్కువగానే ఆదరించారు. కాకపోతే శృతి మించి ఆదరించినట్టుగా కూడా కనిపించింది. ఎన్ని అప్పులు కావాలంటే అన్ని అప్పులు, ఆ పైన ఈ మోడీ ఏం కోరుకుంటే అదే విధానంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. కానీ ఉన్న పరిస్థితుల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానాల రూపంలో కానీ ప్రజల్లో వాళ్లకున్న ఈ ఆదరణ తగ్గిపోయే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు దూరం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ వీళ్ళతో కలిపి ఒక కూటమి గట్టి అధికారంలోకి రావాల్సి వచ్చింది. ఇక బీజేపీ కూడా అంతకు ముందే ఇస్ బార్ 400 పార్ అని చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది వాళ్ళకి నిక్కచ్చి ఆధారం ఉండటం మూలాన ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, బీహార్లో నితీష్ కుమార్ లాంటి వాళ్ళు మనకి గట్టిగా అవసరం అవుతారు అని నిర్ణయించుకున్నాకే కూటమిలోకి వాళ్ళిద్దరిని ఏదో రూపేణా తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక గతంలో చాలా వీడియోల్లో ఏ రూపాన వాళ్ళు వీళ్ళందరినీ దగ్గర చేర్చుకున్నారనేది వివరించినప్పటికీ ఈ సంవత్సర కాలంలో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ 3.0 అధికారంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేటు బీహార్ రాష్ట్రానికో వాళ్ళు చేసింది కానీ వాళ్ళు ఇచ్చిన నిధులు కానీ ఇక కోరుకున్న దాంట్లో దరిదాపుగా ఎక్కువ శాతం నెరవేర్చడానికి వాళ్ళు కూడా కృషి చేసినట్టుగా కనిపిస్తోంది. అంటే మోడీలో మార్పు ఏమైనా కనిపిస్తోందా, ఎందుకు ఆ మార్పు వచ్చింది అనే దాని మీద కూడా ఇక్కడ చర్చ జరుగుతోంది. దానికంటే ముందుగా దత్తపుత్రుడిగా పేరుగాంచిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఎంత అర్జెంటుగా ఎందుకు వదిలేసింది బీజేపీ పార్టీ? ఎందుకంటే ఈ దత్తపుత్రుడు అనే మాట ఎవరో చెప్పింది కాదు, మరి బీజేపీ నాయకురాలైన నిర్మలా సీతారామన్ చెప్పిందే. నిన్నటికి షర్మిల కూడా అదే వ్యవహారాన్ని మరి తెరపైకి తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డికి కావాలంటే ఎప్పుడైనా పర్మిషన్ వస్తుంది, మాకు మాత్రం రావటం లేదనే విషయంలో ఆవిడ ఒకంత యాష్టపట్టం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ బీజేపీకి ఇంకా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడిగా ఉండటం మూలానే ఇంకా ఆయన సిబిఐ కేసుల్లో బెయిల్ రద్దు కావడం లేదు అనే ఒక నానుడి కూడా ఆంధ్రదేశం అంతటా వ్యాపించి ఉంది.
కాకపోతే ఇందులో కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇంకా వాళ్ళు ఆదరిస్తున్నారనే పేరుకే మరి సిబిఐ ఇంకా ఈ బెయిల్ రద్దుకి పురుగొల్పటం జరగలేదు అనే దాని మీద కొంత సందిగ్ధం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు సిబిఐ ఆ పని చేయలేదు. ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు అందరూ కేసు వేసినప్పుడు సిబిఐ వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉండేది. ఆ రోజుల్లో అది కాదనలేని నిజం. కాబట్టే సిబిఐ కూడా సరిగా పట్టించుకునే కారణానికి కోర్టులో మరి ఆ కేసు వీగిపోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే రావటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఏ రూపంలో మరి కోర్టు దాకా వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించాలని. యాక్చువల్గా దానికంటే కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొత్త కేసుల్లో ఎందులోనైనా బుక్ చేస్తే అరెస్టు చేయటానికైతే మరి కేంద్రం సిద్ధంగానే ఉంది. కాకపోతే అది తాము ఈడీ రూపంలోనో సిబిఐ రూపంలో తాము చేయకుండా రాష్ట్రంలో వాళ్ళకి వాళ్ళు చూసుకునే పరిస్థితులని మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేసే రకంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పై స్థాయికి రావటం అనేది ఇక కల్లో మాట. అది బీజేపీ నాయకులు కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలుగుదేశం లేకపోతే జనసేన పవన్ కళ్యాణ అని నిర్ణయించుకునే దాంట్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళు టీడీపీ వైపే, అంటే చంద్రబాబు నాయుడు ఆ తరుమైన లోకేష్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేకమైన కోపం మోడీకి ఎంత ఉంది ఏముంది అనేది ఇక్కడ అప్రస్తుతమైనప్పటికీ లోకేష్ అయితే కనుక నేను చెప్పిన మాట ఖచ్చితంగా వింటాడు అనే ఒక ఉద్దేశం అయితే మోడీకి ఉంది. ఇంకా భవిష్యత్తులో మరి లోకేషే టీడీపీ పార్టీని రన్ చేయాల్సి ఉంది కాబట్టి అతి త్వరలోనే మళ్ళీ ఏదో మరి ఈ టీడీపీ పగ్గాలు మొత్తం లోకేష్ చేతికి రాబోతున్నాయనే వార్తలు కూడా ప్రబలంగా వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మూలాన ఎక్కువగా లోకేష్ని ఆదరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం మోడీ తీసుకునే వ్యవహార శైలి మీదనో లేకపోతే మోడీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వీళ్ళు కూడా పెద్ద వ్యతిరేక భావంలో ఏం లేరు. వాళ్ళకి ఎందులో అవసరమైతే ఆ రోజున వక్ఫ్ బిల్లు లాంటి వాటిల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగానే ఓటు వేయటం జరిగింది. ఇక దీంతో పాటుగా ఇక ఫ్యూచర్లో అంటే 2029 ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోనే ఉండాలనే కోరిక వాళ్ళకి బలంగా ఉంటుంది. అది ఇక కూటమి రూపంలోనే సాధ్యమవుతుంది అనేది వాళ్ళు తేల్చుకున్నారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో వాళ్ళకి సాచురేషన్ పాయింట్లో వాళ్ళకి రావాల్సిన సీట్లు కానీ ఇక సాధించాల్సిన ఘనత కానీ మొత్తం అయిపోయింది. ఇక దక్షిణ భారతదేశంకి వచ్చేటప్పటికి ఇటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రభావం చూపించగలిగిన స్థాయిలో మరి టీడీపీ పార్టీ ఉంది. ఈ టీడీపీ పార్టీ ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వీలైతే అటు తెలంగాణలో కూడా అధికారాన్ని కైవసం చేసుకోవాలి. అంటే సొంతగా తాము అధికారంలోకి రావాలనుకోకపోయినా తమకు సంబంధించిన కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. మరి బీజేపీ ఏదైనా బలం పుంజుకొని తెలంగాణలో మరి అధికారంలోకి వచ్చే అవకాశాలని అందిపుచ్చుకోవచ్చు. ఎందుకంటే మొన్న తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఉపకరించింది టీడీపీ క్యాడరే అనేది కూడా బలంగా ఉన్నట్టు మూలాన ఇప్పుడు బీజేపీ దాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక పరిస్థితులు ఏమిటనేది ఇక పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అధిక మొత్తంలో కనిపిస్తున్న సీట్లు మొత్తం బీజేపీ పాకెట్లో ఉండాలంటే దానికి కీలకమైన పాయింట్ ఈ తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. దాంట్లో యువ నాయకుడైన లోకేష్ని బాగా ఆకట్టుకుంటే తానే కావలసిన పనులన్నీ చేసి పెడతాడు అనే ఉద్దేశం ఉండటం మూలానే ఎక్కువగా లోకేష్ పైన మోడీ ప్రేమ చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.